The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్తే అండి, ఎలా ఉన్నారు? హలో అండి, బాగున్నారా? అంటే చాలా విరామం తర్వాత మళ్ళీ మీరు వెండితెర మీద లైవ్గా చూసుకోబోతున్నారు. మీకు ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఉంది? అంటే చాలా గ్యాప్ తర్వాత చూసుకోబోతున్నారు కదా, ఆ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది మీకు? చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి. అంటే నేను ప్లాన్ చేసి ఇదేదో రావాలి, లేకపోతే ఇప్పుడు ఈ టైంకి రావాలి అని ప్లాన్ చేసింది కాదు, కానీ ఏదైతే ప్రాసెస్ అయిందో ఆ ప్రాసెస్లో ఈ ఎక్సైట్మెంట్ ఇప్పుడు చాలా పీక్స్లో ఉంది. అంటే అది ఆ ప్రాసెస్ ప్రిపేర్ అయ్యింది కాదు, కానీ ఇప్పుడు ఇది చూడబోతున్నాం అనేది ప్రిపేర్ అయ్యింది కాబట్టి ఇది వెయిట్ చేస్తూ ఉన్నాను. అంటే మళ్ళీ సినిమాలో నటించడం మీకు అంటే పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉందని మీరు మన అన్నారు. సో అంటే ఒకవైపు పుట్టింటికి వచ్చిన ఆనందం ఉన్నా కొంచెం ఫ్యామిలీకి దూరంగా ఉన్నారని ఒక స్వీట్ పెయిన్ ఏమన్నా ఉందా? డెఫినెట్గా ఉంటుందండి. అది అంటే అంటే నేను చెప్పడం లేదు, బట్ ఉంటుంది, అది అందరికీ ఉంటుంది. బట్ అది అంటే ఇప్పుడు దానివల్ల ఇప్పుడు మనము ఏదైనా సాధిస్తున్నాం అనుకోండి, ఇప్పుడు దానికి ఒక సార్థకత ఉంటుంది. మనం ఏమి చేయకుండా ఊరికనే టైం వేస్ట్ చేసామా అలా చెయ్యం కాబట్టి ఎలాగో అది అప్పుడు ప్రాబ్లం. కానీ మనం ఏదో సాధించడానికి వచ్చినప్పుడు, ఏదో మంచిగా చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు అది స్వీట్ పెయిన్ మీరు అనేది పెయిన్ ఉంది, కానీ దీన్ని కాంపెన్సేట్ చేస్తుంది చూడాలి. అంటే యూఎస్లో ఉన్న మీ ఫ్యామిలీ కూడా వాళ్ళు కూడా మిస్ అవుతుంటారు కదా డెఫినెట్గా? అది డెఫినెట్గా మిస్ అవుతారండి, మిస్ అవుతారు. ఇవి మిస్సింగ్ అనేది అన్ఫార్చునేట్గా ఇప్పుడు కష్టం, ఎందుకంటే నా వర్క్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు అంత షూటింగ్లు మొత్తము యుఎస్లో అయిపోయేటట్టుగా ఇంకా ఏమీ లేవు. సో అలా ఉన్నప్పుడు మేబీ అక్కడ ఉంటూ చేసే వాళ్ళమేమో, బట్ ఇప్పుడు అలా కాదు కదా, అంతా ఇక్కడే కాబట్టి మరి ఇక్కడికి వచ్చి చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఈ తమ్ముడు సినిమాలో ఛాన్స్ వచ్చింది, మళ్ళీ మీరు రీఎంట్రీ ఇవ్వబోతున్నారని మీ ఫ్యామిలీ ఫీలింగ్ ఏంటి? అంటే మీ కిడ్స్ కానీ మీ హస్బెండ్ కానీ? మా ఫ్యామిలీ అంటే చాలాసార్లు ఇదివరకు కూడా కొన్ని ఆఫర్స్ వచ్చేవి, అప్పుడు అందరూ అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే అది ఐదర్ నాకు ఎక్సైటింగ్గా అనిపించలేదు, లేకపోతే టైం లైన్ ఎందుకో అప్పుడు వర్కౌట్ అవ్వలేదు, ఏదో లాట్ ఆఫ్ థింగ్స్ అవ్వకపోయి ఉండొచ్చు. సో అందుకని ఇది కూడా ఉన్నప్పుడు సరే ఇవి విన్నాం కదా, మామూలుగా ఇది మామూలే కదా ఈ కాల్ అన్నట్టుగా లైట్గానే తీసుకున్నాం, పెద్ద సీరియస్గా తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే ఒక లైన్ నెరేషన్ చెప్పి, తర్వాత శ్రీరామ్ వేణు గారు డైరెక్టర్ అని చెప్పి, తర్వాత దిల్ రాజు గారు, నితిన్ గారు హీరో, ఇవన్నీ చెప్పంగానే ఇదేదో ఎక్సైటింగ్గా ఉంది, ఇదేదో అవుతే బాగుండేమో అనే థాట్కి షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు ఓవర్ ప్రాసెస్లో విన్న తర్వాత స్టోరీ అప్పుడు ఇంకా ఇది అయితే చాలా బాగుంటుంది అని ఇంకా అప్పుడు ఫైనలైజ్ అవ్వలేదు. సో ఈ ప్రాసెస్లో అప్పుడు డిస్కషన్స్ అవుతున్నప్పుడు మేమంతా జనరల్లీ అందరం కూర్చొని మాట్లాడుకుంటామండి, బికాస్ దీంట్లో ఏమి సో దట్ వే కిడ్స్ కూడా తెలుస్తుంది ఏమవుతుందో, మళ్ళీ వాళ్ళకి వెళ్ళి సపరేట్గా చెప్పకుండా. సో వాళ్ళు అన్నారు యూ షుడ్ డూ ఇట్, మేము మాకు వస్తే నువ్వు ఓకే అంటావు కదా, అలాగే అనుకుని యూ షుడ్ డూ ఇట్ అని చెప్పి అన్నారు. అంటే అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత మళ్ళీ ఒక 7 years 8 years గ్యాప్ వచ్చింది. అంటే ఈ గ్యాప్లో చేయాలని అనుకోలేదు అసలు మీరు? అంటే అసలు అమర్ అక్బర్ ఆంటోనీ నేను చెయ్యాలనుకున్న సినిమా కింద నేను కౌంట్ చేసుకోనండి అది యాక్చువల్లీ, ఎందుకంటే అది మా అమ్మాయి చేసింది అందులో, బేబీ ఇలియానా. సో అది మా అమ్మాయికి అది అట్రిబ్యూట్ అవ్వాలి, కానీ నాకు అవ్వకూడదు. ఎందుకంటే మా అమ్మాయితో పాటు నేను గార్డియన్గా వెళ్ళిన దాన్ని, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీరు ఎలాగో వచ్చారు కదా, మీరు ఎందుకు చేయకూడదు అంటే, అప్పుడు కూడా నేను ఇంత చిన్న రోల్ కాదా అండి, ఏమైనా బెటర్ ఉన్నాయా అంటే ఇంకా లేడీస్కి ఏమీ లేవు అంటే, సరే అక్కడ ఎలాగో ఉన్నాను కాబట్టి అప్పటికప్పుడు డ్రెస్ కనిపించారు అంతే. సో వాంటెడ్ రీఎంట్రీ కిందకి మనం కన్సిడర్ చేయకూడదు. అసలు నేను ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, నేను ఎప్పుడు వాళ్ళు కూడా ప్రమోట్ చేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు అది తను సరదాగా మా రిక్వెస్ట్ మీద చేశారు కానీ అన్నట్టుగా కూడా శ్రీను వైట్ల గారు కూడా చెప్పారు. అది అసలు నేను రీఎంట్రీ, పర్ఫెక్ట్ రీఎంట్రీ ఇది, కరెక్ట్. అది జస్ట్ ఆబ్లిగేషన్ అనుకోండి, లేకపోతే ఆబ్లిగేషన్ మొహమాటం అనుకోండి, లేకపోతే సరదాగా అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంతే. అంటే పర్టికులర్గా ఇలాంటి క్యారెక్టర్ రీఎంట్రీ ఇవ్వాలని ఏమన్నా
అంటే ఇలాంటి క్యారెక్టర్తో మళ్ళీ రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అలాంటి ఆలోచన ఏమన్నా ఉందా అసలు యాక్చువల్గా మీరు ఈ సినిమా చేయకముందు? ఈ సినిమా అంటే అండి ఇలాంటి రోలు అలాంటి రోల్ అని మనం డిసైడ్ చేయలేము, ఎందుకంటే మనకి అలాగా క్రియేట్ చేయబడవు కాబట్టి. బట్ స్ట్రాంగ్ కంబ్యాక్ అవుతే ఉంటేనే వెళ్దాము అన్న థాట్ ప్రాసెస్లో ఉన్నదవుతే షూర్. అంతగా నన్ను మోటివేట్ చేసి అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ వస్తే అప్పుడు చేద్దాం. రాలేదనుకోండి ఇలాగే వీఆర్ ఫైన్ కదా. సో అలా ఉంటుంది అని మేము అనుకున్న, నేను అనుకున్నాను అనమాట. సో వెన్ ఇట్ ఇస్ వెరీ గుడ్ అప్పుడు నేను మా ఇంట్లో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అన్నారు, ఇన్ని రోజులు మరి ఏవేవో మనం విన్నాము, ఏవేవో చేద్దాం అవుతుంది అనుకున్నాం, అవ్వలేదు, ఇలా అంత అయ్యాయి, కాబట్టి ఇది వస్తే కనుక మరి అయితే చేసేవి. బికాజ్ మనకు కావాల్సినప్పుడు మనం ఎప్పుడైతే రెడీగా ఉంటామో అప్పుడు రావు. సో ఇప్పుడు చేయాలనుకుంటే ఇప్పుడు చేసేయి అని చెప్పారు. ఓకే, అంటే ఇది పర్ఫెక్ట్ స్ట్రాంగ్ కంబ్యాక్ అనుకుంటున్నారా? డెఫినెట్గా స్ట్రాంగ్ కంబ్యాక్ అండి. మీరు చూస్తే కూడా మీరు అంటారు లాయా ఈ రోల్ ఎందుకు చేసింది. ఇప్పుడు అమర్ అక్బర్ యాంథనీ నాకు కంబ్యాక్ అనుకోండి, అప్పుడు మీరు డెఫినెట్గా నన్ను క్వశ్చన్ చేశాను అలాంటి దాంతో ఎందుకు కంబ్యాక్ చేశారు అని. ఇప్పుడు నేను ఇదే ఇంటర్వ్యూలు ఇచ్చి ఇలాగే స్పీచ్ ఇచ్చి ఇలాగే ఎమోషనల్ ఫీల్ అయ్యి ఇలా చేశాను అనుకోండి, అప్పుడు మీరు డెఫినెట్గా క్వశ్చన్ చేసేవాళ్ళు ఎందుకు అలా ఎందుకు చేశారు. బట్ ఇది మీరు క్వశ్చన్ చెయ్యరు, నన్ను ఎందుకు చేశారో మీరు చూస్తే అని అర్థం చేసుకుంటారు. సో దిస్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ కంబ్యాక్ అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అంటే వేణు శ్రీరామ్ గారు మీకు స్టోరీ నెరేట్ చేసినప్పుడు ఇది ఖచ్చితంగా నేను చేయాలనిపించిన, అంటే ఒక కోర్ పాయింట్ ఉంటుంది ఎక్కడ మీరు అంటే ఖచ్చితంగా ఇది నేను చెయ్యాలి అని ఎక్కడ డిసైడ్ అయ్యారు? మెయిన్ థింగ్ అండి అంటే ఇది ఫస్ట్ చెప్పడమే, అది ఏంటంటే ఇది సిస్టర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్ మీద నడిచే ఫిల్మ్ మొత్తం టోటల్గా అదే ఎమోషన్. అంటే వాళ్ళు ఉన్న ఫ్రేమ్లో లేకపోయినా ఆ ఎమోషన్ క్యారీ అవుతుంది, ఆ ఎమోషన్ కోసం జరుగుతున్న స్టోరీ. సో ఇది అది అనగానే దట్స్ ఇంపార్టెంట్ రోల్ అని నాకు అర్థమైపోయింది. అండ్ దెన్ ఇది నేను ఎప్పుడు టిమ్మిడ్గా లేకపోతే భయపడుతూ లేకపోతే ఒక కామెడీ లేకపోతే ఒక సిలీగా లేకపోతే ఇలా చేసినవి కానీ ఎప్పుడు ఇంత సీరియస్గా ఒక స్ట్రాంగ్ ఉమెన్ రోల్ చేసింది కాదు. సో వినంగానే నాకు ఇది నేను చెయ్యాలి కదా, ఇది ఎప్పుడు నేను చేయలేదు కదా, ఇది బాగుంది కదా అన్న ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ అయిందండి. అండ్ స్టోరీ మొత్తం విన్నాక, నా క్యారెక్టర్ వర్కే అది, నా స్టోరీ మొత్తం విన్నాక హౌ దట్స్ ఫ్లోయింగ్, ఎవరెవరు వస్తున్నారు ఏమవుతుంది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అది ఏంటంటే అది నేను రెగ్యులర్ ఫిల్మ్స్లా నాకు అనిపించలేదు. సో అందుకని ఐ ఫెల్ట్ నేను ఇది చెయ్యాల్సి అని అనుకున్నాను. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ స్క్రీన్ ముందుకు వచ్చారు కదా, మన కెమెరా ముందుకు. అంటే ఫస్ట్ షాట్ ద ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ షాట్ ఎలా, అంటే మేబీ నర్వస్ ఫీల్ అవుతాననేమో మరి. ఏ షాట్ చేశారండి ఫస్ట్? నేను చాలా సైకిల్ మీద వెళ్తూ ఉన్న షాట్ చేశానండి. చాలా చాలా సింపుల్ షాట్సే చేసాము ఫస్ట్ 2 days అవుతే. వెరీ వెరీ సింపుల్, అసలు అది స్ట్రెస్ పడాల్సిన షాట్స్ కాదు. కానీ అదే ప్రాబ్లీ నేను టెన్షన్ పడతాను లేకపోతే ఇలా అవుతుందని ఏమో, అవి ఫస్ట్ దాంతో స్టార్ట్ చేసాము, సోలో షాట్స్ స్టార్ట్ చేసాము. కానీ నేను పెద్ద టెన్షన్ ఫీల్ అవ్వలే. కానీ బట్ నేను ఎలా ఉంటాను ఇప్పుడు ఈ కొత్త కెమెరాలు, ఇప్పుడు ఇంత పవర్ఫుల్ కెమెరాస్ అన్నీ నేను ఎలా ఉంటాను ఇప్పుడు స్క్రీన్ మీద అనేది మానిటర్లో అంటే ప్రతిసారి వెళ్ళి చూసుకోవాలనిపిస్తుంది. ఆయనేమో స్ట్రిక్ట్గా అమ్మో మా డైరెక్టర్ గారు చాలా స్ట్రిక్ట్ అసలు. ఆయన మీకెందుకు, నేను ఉన్నా కదా, బాగుందా బాగాలేదా కరెక్షన్ చెప్పడానికి, మీరు ఎందుకు వచ్చి చూసుకుంటారు అంటే, నేను సార్ మాకు ఇదివరకు ఎలాగో మానిటర్స్ లేవు, ఇప్పుడు ఉన్నాయి చూసుకొని ఇవ్వండి అంటే, కాదు మీరు చూసుకున్న దగ్గర నుంచి దాంతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, మీరు ఒకటి అనేసుకుంటారు, అది అలా ఫిక్స్ అయిపోతారు, నేను చెప్పింది మీరు ఫాలో అవ్వాలి, సో మీరు చూడద్దు. సరే అప్పుడప్పుడు సార్ రిక్వెస్ట్ చేసి ఏదో ఒకసారి చూడనిచ్చేవారు, మామూలుగా అయితే చూడనివ్వలే. ఈ ఎంటైర్ మూవీలో మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించిన సీన్స్ ఇచ్చారా మీకు ఏమన్నా? అంటే అండి ఛాలెంజింగే, అన్ని ఛాలెంజింగ్గానే, అంటే బికాస్ అది ఇది చాలా టఫెస్ట్గా అనిపించింది నాకు చేయటం అంటే, మళ్ళీ అలాంటి సీన్ ఏమన్నా అనిపించింది? అంటే టఫ్
గా ఉంటుంది, ఎందుకంటే బికాస్ అంటే మీ క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరైజేషన్ ఇందులో. అంటే ఒక ఎమోషన్ డెఫినెట్గా ఎమోషన్ క్యారీ అవుతుంది. అవునవును. సో అలాంటి క్యారెక్టర్ మీకు అంటే ఇది ఈ సీన్ చేయడం ఛాలెంజింగ్ గా అనిపించింది అంటే లేదండి, ఛాలెంజింగ్ గానే, క్యారెక్టర్ ఫుల్గానే ఛాలెంజింగ్ గానే ఉంది. నాది కాదు, అందరిది కూడాను. ఎందుకంటే చెప్తున్నాను అంటే నాది ఎస్పెషల్లీ ఏంటంటే అది ఎక్కువ చేయలేము, తక్కువ చేయలేము. అది ఏంటంటే అది కరెక్ట్గా అదే ఉండాలి. ఎక్కువ చేసేస్తే ఎక్కువ అయిపోతుంది. సో న్యాచురాలిటీ, ఆ సటిల్నెస్ పోతుంది. మరి తక్కువ చేసామంటే అసలు కనబడదు, లేకపోతే ఎమోషన్ కన్వే అవ్వదు. సో అది అది చేసిన తర్వాత కానీ నేను ఎక్కువ చేస్తున్నాను తక్కువ చేస్తున్నాను తెలియదు. సో ఎవ్రీ టైం చేయడము, ఆయన వైపు ఇలా చూడడము. సో ఆయన చూసి ఓకే ఇది సరిపోలేదు మేడం, కొంచెం చేయండి అంటే మాకు జడ్జిమెంట్ అంటే స్క్రీన్ అది మానిటర్ చూస్తే తెలుస్తుంది. మేము మానిటర్ కూడా చూడలే కాబట్టి. సో అది ఆ జడ్జిమెంట్ ఒక్కటి కొంచెం నాకు ఛాలెంజింగ్గా అనిపించింది. సో నేను ఎవ్రీ టైం చేయంగానే ఫస్ట్ థింగ్ ఐ విల్ డూ ఇస్ లుక్ ఎట్ ద డైరెక్టర్. నేను ఇనఫ్ చేశానా, అది కన్వే అయిందా? ఎందుకంటే కెమెరా ఇక్కడ ఉంటే, దగ్గర ఉంటే కొంచెం చేస్తే రిజిస్టర్ అవుతుంది, దూరం ఉంటే కొంచెం ఎక్కువ చేయాలి అలా. సో డిపెండింగ్ ఆన్ దట్ డైరెక్టర్ గారు ఏం చెప్తే అది ఫాలో అయ్యాం. సో బ్లైండ్గా ఇంకా సరెండర్ అయిపోయాం.